పదండి పదండి పదండి, తొందరగా పదండి. ఆదాఫుల్ ప్రయాణం కోసం బదిలీపూర్ వెళ్లే బస్ రెడీగా ఉంది. అందరూ మీ టికెట్లు తీసుకోండి. నేను ఈ బస్ డ్రైవర్ నేహ, నాతో పాటు ఉన్నాడు నా కండక్టర్ మానవ్. కండక్టరా? నువ్వు కండక్టర్ లాగే కనిపిస్తావు కదా. లుక్స్ ని హేళన చేయకు. అరే రే, ఫీల్ అయ్యావా? సీరియస్ అవ్వకు మానవ్. నేను సీరియస్ గా తీసుకోలేదు, ఇది ఆలోచించాల్సిన విషయం. ఎవరైనా ఎప్పుడు వేధిస్తూ ఉంటే, విసిగిస్తూ ఉంటే రెండో వ్యక్తి ఎంతవరకని భరిస్తారు? అలా ఎవరికైనా జరిగిందా? ఇవాళ ఆదాఫుల్ ఎపిసోడ్ ఉంది కదా, అందులో తెలిసిపోతుంది. ఎందుకంటే ఇవాళ కథ అలాంటి కుర్రాడి గురించి. అలాగా? అయితే అందరం కలిసి చూద్దాం. కమ్ ఆన్ గైస్. సార్, మీరు చాలా మంచి పని చేశారు. స్కూల్ మొదలయ్యే ముందే పిల్లలకి జాగింగ్ క్లాస్ మొదలు పెట్టేశారు. మరేంటనుకున్నారు, మన స్కూల్లో మంచి అథ్లీట్స్ వీళ్ళు. రాబోయే యాన్యువల్ కాంపిటీషన్ కోసం తయారు చేస్తున్నాను. జాగింగ్ అందరూ చేయాలి కదండి, ఆరోగ్యానికి మంచిది కూడా. నేను వచ్చేసాను సార్. నేనే తీసుకొచ్చాను సార్ తనని. తను రానే రావట్లే, అక్కడ పడుకుంది. కైకిట్టి సార్, నేను తనకి చెప్పాను పరిగెత్తితే ఆరోగ్యం బాగుంటుందని, మోటార్ కార్ లాగా. అప్పుడు వచ్చింది. చెప్పు. అయితే డాక్టర్ అర్జున్ కూడా వస్తుంటారా జాగింగ్ కోసం? కానీ ఈ రోజు కనబట్టం లేదు. ఇది కిట్టికి తెలుసుంటుంది కదా, తనే అడగండి. అరే, నేనే మిమ్మల్ని అడుగుదా అనుకున్న బాబాయ్ ఎక్కడున్నాడని. నేనేమన్నా గూగుల్నా? అయితే సార్, అన్నట్లు వీళ్ళలో బెస్ట్ రన్నర్ ఎవరు? ఆఫ్ కోర్స్ అమోల్. అమోల్ ఈస్ ద బెస్ట్ రన్నర్. కమ్ ఆన్ బాయ్స్, కమా, పదండి. అమోల్, అమోల్, ఏమైందమ్మా? లేపండి. ఇలా ఎలా పడ్డావు? లేపండి. అలా ఎలా పడిపోయావు? తెలియదు సార్, కోమ అకస్మాత్తుగా వచ్చింది. అరే, పరిగెడుతున్నప్పుడు చూడలేదా దీన్ని? చూసాను సార్, కానీ సరే, ఇదంతా వదిలేయండి. ముందు ఇతన్ని హాస్పిటల్ తీసుకెళ్దాం. లోపల పెద్ద దెబ్బ తగిలిందేమో. మీరు సరిగ్గా చెప్తున్నారు. పదండి పదండి, పట్టుకోండి. రా, తగ్గిపోతుంది. కొత్త కేసా? వద్దొద్దు, తెలీదు, తర్వాత చూద్దాం. పద. రోషిని గారు, మీకు కూడా మనశ్శాంతిగా లేదా? నేను ఒక్కరోజు జాగింగ్కి రాకపోతే ఇక్కడికే వచ్చేసారు, అది కూడా ఇలా. డాక్టర్ అర్జున్, ఏం మాట్లాడుతున్నారు? ముందు ఇవి చెప్పండి. ఇతని పరిస్థితి ఏమిటి? ఇప్పుడు వారం పాటు బెడ్ రెస్ట్. కానీ సార్, ఆటల పోటీలు రేపటి నుంచే మొదలవుతున్నాయి. ఇక 4 రోజుల తర్వాత అయితే ఇంటర్ స్కూల్ రన్నింగ్ కాంపిటీషన్. పూర్తిగా మర్చిపో. ఒక వారం దాకా పూర్తి బెడ్ రెస్ట్, లేదంటే చిన్న ప్రాబ్లం పెద్దదవుతుంది. ఇంకా ఈ రేస్ ఏంటి, ఇంకా ఏ రేసు పరిగెత్తలేవు. అరే, మీరు తనతో అలా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు పిల్లాన్ని భయపెడుతున్నారు. డాక్టర్ మీరు, రౌడీ కాదు. కొన్నిసార్లు నిజాలు చెప్పాలి. భయంతో ఇతను రెస్ట్ తీసుకుంటే ఇతనికి అది మంచిది. 1 వీక్ రెస్ట్ ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. డాక్టర్ మాట వినకపోవడం వల్ల జరిగేది ఒకటే, నష్టం. సరే, మీరు ఇతను తీసుకెళ్ళొచ్చు. అసలు మీరు ఎప్పుడు ఏం మాట్లాడతారో దాని గురించి భవిష్యవాణి నాస్ట్రాడమస్ కూడా చెప్పలేడు. నాకైతే ఎప్పటికీ అర్థం కాదు. నాకు తెలిసి డాక్టర్లు ఓటమిని అంగీకరించరు. ప్రయత్నిస్తూ ఉండండి.
కమాన్ బాయ్స్, ఈసారి జరగబోయే ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో విజయం మనదే. కానీ దాని గురించి ఫోకస్ ఇంకా ప్రాక్టీస్ రెండు చాలా అవసరం. నౌ లెట్స్ మేక్ ఏ రౌండ్. అజిత్, నువ్వు ముందుకు రా. అందరికీ బాల్ పాస్ చేయి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రోషిని గారు. సైన్స్ టీచర్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో వా? ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు కదా? లేదు లేదు, అదేం లేదు. చెప్పండి, విషయం ఏంటి? అది బల్బీర్ ఒంటరిగా ఎందుకు కూర్చున్నాడు? అతను పిల్లలతో పాటు ఎందుకు ఆడట్లేదు? నేను తనకి ఎన్నోసార్లు చెప్పానండి, కానీ తనే ఆడాలనుకోవటం లేదు. ఏంటి, బల్బీర్ ఆడాలనుకోవట్లేదా? వీడేమాడతాడు అగురొత్తి, వీడు ఫుట్బాల్ గాలితోనే ఎగిరిపోతాడు. మేడం వీడిని చూడండి, వీడి చేతులు అగరత్తులు, ఇంకా వీడి కాళ్ళు కొవ్వొత్తులు. ఈ బక్క పహల్వాన్ ఫుట్బాల్ ఎలా ఆడతాడు? నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను? ఆ? నితేష్, నువ్వు ఎవరినైనా ఏడిపించడం తప్పని నీకు అసలు ఎప్పుడు అర్థం కాదా? స్నేహితులతో మాట్లాడే పద్ధతి నాది. ఇలా ఎగతాళి చేస్తారా తనని? మీ అందరూ కలిసిమెలిసి ఆడుకోవాలి కదా. మేడం ఒకసారి వాడిని చూడండి, వాడు ఏం పరిగెడతాడు పాపం. నీకు అర్థం కావట్లేదా? బల్బీర్, బిహేవ్. బల్బీర్ ఆగు. యువర్ పనిష్మెంట్. బల్బీర్ దారా మాతో ఆడు. అరే బల్బీర్, మాతో ఆడు. మేము స్టంప్స్ తేయడం మర్చిపోయాం. దాని ప్లేస్ లో నువ్వు నుంచో. అప్పుడు నువ్వు ఆడతావు, మేము ఆడతాం, నాకు వికెట్లు దొరుకుతాయి కదా ఫ్రెండ్స్. కిట్టి ప్లీజ్. నేను ఇంటికి వెళ్తున్నాను. అరే రే తారా, ట్యాబ్. సారీ తారా, నా మాట విను. వీడి చేతులు అగరత్తులు, ఇంకా వీడి కాళ్ళు కొవ్వొత్తులు. ట్యాబ్. మేడం ఒకసారి వాడిని చూడండి, వాడు ఏం పరిగెడతాడు పాపం. ఈ బక్క పహల్వాన్ ఫుట్బాల్ ఎలా ఆడతాడు? వీడేమాడతాడు అగురొత్తి, వీడు ఫుట్బాల్ గాలితోనే ఎగిరిపోతాడు. మేడం వీడిని చూడండి, వీడి చేతులు అగరత్తులు, ఇంకా వీడి కాళ్ళు కొవ్వొత్తులు. బల్బీర్, ఏమైందిరా? ఇవాళ మళ్ళీ ఆట పట్టించారా? ఇంత అశ్రద్ధ! ఆ? సామాన్ తీసి లోపల కూడా పెట్టలేకపోయారా? అంత నాశనం అయిపోయాయి. ఇలా అవుతూ ఉంటే ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ కాంపిటీషన్ అయినట్టే. మాస్టరు, తప్పైతే జరిగింది. మనం పని చేద్దాం, ఆ పెయింట్ని పిలిచి ఇదంతా మళ్ళీ చేద్దాం. వాడు ఒక్కడే ఉన్నాడు, వాడు కూడా 4 రోజులకి బయట వెళ్ళాడు. మరి మాస్టరు ఏం చేద్దామంటారు? కాంపిటీషన్ అయితే అవుతుంది, కానీ పద్ధతి ప్రకారం కాదు. అరే, కొంత ప్లానింగ్ ఉంటుంది, ఓ స్టాండర్డ్ ఉంది స్కూల్ కి. ఇప్పుడు ఇదంతా చూసి మన స్కూల్ పేరే కదా పాడవుతుంది. మన స్కూల్ పరువుని పూర్తిగా తీసేశారు మీరు. ఇప్పుడు ఏదైనా మంత్రదండం తిప్పితేనే సాధ్యమవుతుంది. బల్బీర్, ఎస్ మ్యామ్. నాతో పాటు రా. ఎక్కడికి మేడం? నాకు హెల్ప్ కావాలి నీ నుంచి. ఈ పని నువ్వు మాత్రమే చేయగలవు. నేనేం చేయగలను మేడం? మ్యాజిక్. ఇవన్నీ చాలా పాడైపోయాయి. మాస్టర్ గారు,
స్కూల్ పరువు పోనివ్వండి సార్, బల్బీర్ మనకి సాయం చేస్తాడు. బల్బీ హ, వాడేం చేస్తాడు? మీలో ఎవ్వరూ చేయలేని పని తను చేస్తాడు. రా బల్బీర్. మేము హెల్ప్ చేయమా? చేయండి. ఇది చూడండి. అరే వా, బల్బీర్ ఇది ముందు కంటే కూడా బాగుంది. వా, చాలా బాగుంది. నువ్వైతే స్కూల్ పరువు నిలబెట్టావు. శభాష్. కాస్త నేర్చుకోండి ఇతని నుంచి. నాన్న బల్బీ, ఓ పని చేయి, ఇలాంటివే 4-5 పోస్టర్లు తయారు చేయి త్వరగా. ఓ అగరొత్తి, నాకు ఇవాళ్ళే తెలిసింది వీడికి డ్రాయింగ్ కూడా వేయడం వచ్చని. నాకు అనిపించేది వీడు కేవలం ఆరతికే పనికి వస్తాడని. అరే ఏం కొట్టినావురా బాయ్, ఏం కొట్టినావు? అరే నెక్స్ట్ బాల్ 6 కొట్టాలి మళ్ళా. రారా అతనికి ఆడదండా. రా మాతో ఆడు, రోజు చూస్తావు కదా. నాకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్. ఇప్పుడు ఇక ఆడాల్సిందే కదండి. ఒక్క నిమిషం. అరే భయపడ్డావా? నేనేం భయపడలే, వామప్ అవుతున్నా. ఒక్క నిమిషం. ఇప్పుడేమైంది? నువ్వేంటి, నేను ఆడతా అనుకుంటున్నావా? అరే పట్టుకో. ఆడరా ప్లీజ్, ఆడు. ఎప్పుడు నుంచునే చూస్తావా? ఈ రోజు ఆడు. ఆడరా, వెళ్ళు ఆడు. కమాన్ అద్రక్. అరే ఒక్క నిమిషం. నేను ఆడతాను. వాడు ఆడకపోతే వదిలేయండి, నన్ను ఆడించండి. నువ్వు ఆడతావా? గాలి బాగా వస్తుంది, ఎగిరిపోతావు, వెళ్ళి దాక్కో. అరే ఎగరొత్తి. ఒరే బెండకాయ. అరే తాడి చెట్టోడా, వాడిని ఎందుకు ఏడిపిస్తున్నావు? నువ్వు ఆడు, వెళ్ళు, ఫీల్డింగ్ చేయి. బ్యాటింగ్ నేను చేస్తాను. మంచిదండి, నా పరుగు కాపాడావు. నాకు ఎలాగో ఆడటం రాదు. ఇదిగో ఆడు. బ్యాటింగ్ చేస్తాడు నా శిష్యుడు, మస్తు బ్యాటింగ్ చేస్తాడు. నేను తీసుకొస్తా. అరే ఏంటి కాలుతోంది? అరే ఎవరు రేగాడు తప్పకాయలు పెట్టింది? అరే కాలి అరే ఎవరు పెట్టింది? అరే నన్ను తొక్కేసి ఎవరు మాత్రం పైకి ఎదుగుతారు? ఏడిపించేవాడు అనుభవిస్తాడు. కథ ఇంకా మిగిలే ఉంది. ఇక్కడే టపాకాయలు పెట్టాడు వాడు. ఇక్కడ ఆ పొదల్లో ఎవరు టపాకాయలు కాలుస్తారు? అరే కాలుస్తారమ్మా. ఖచ్చితంగా ఇది ఎవరో కావాలని చేశారు. ఏమో, ఇలా కూడా జరుగుండొచ్చు. వల్ల ఇంకెవరి కోసమో పని ఉండొచ్చు. నువ్వు చిక్కుకుపోయావు. నా జీవితంలో అన్ని సెకండ్ హ్యాండ్ రాసి ఉంటాయి ఏంటి? బాహుబలి సెకండ్ హ్యాండ్, మొబైల్ సెకండ్ హ్యాండ్. అరే వాళ్ళ కూడా సెకండ్ హ్యాండేనా? అగరబత్తి. కానీ ఇక్కడెవరు పూజ చేస్తారు? చూపించవమ్మా, ఇది నా కొంప ముంచడానికే పెట్టిరు. అర్థమైందా? పూర్తి ప్లాన్ తోనే వచ్చారు. చూపించు. ఇక్కడైతే రోజు పిల్లలు క్రికెట్ ఆడతారు కదా. అవును ట్యాబ్, దీని అర్థం
వీళ్ళలోనే ఎవరి కోసమో బలపన్నారు. ఇదిగో ఇరుక్కపోయిన 13వ ఆట కానీ నేను, అందుకే కదా నేను క్రికెట్ ఆడనంటాను. దూరం నుండి చూడడమే నాకు ఇష్టం. నిన్న అమోల్ పడ్డాడు, మళ్ళీ ఇవాళ ఇంకెవరో లక్ష్యంగా చేసుకున్నారు. ఏదో జరుగుతోంది, మనకు తెలియట్లేదు. అయితే తెలుసుకుందాం పదా. వీళ్ళెవరైనా స్పోర్ట్స్ అంటే గిట్టని వాళ్ళు కాదు కదా. వాడికి ఆటలు అంటే ఇష్టం లేదేమో. అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. నా ఉద్దేశం వీళ్ళు ఎవరైనా కానీ కేవలం ఆడుకునే వాళ్ళనే లక్ష్యంగా చేసుకున్నారు. ఒకవేళ ఎలా జరుగుంటే రేపటి ఫుట్బాల్ మ్యాచ్ని కూడా మనం గమనించాలి. అంటే ఆదాఫుల్కి కొత్త కేస్ మజా రాబోతుందన్నమాట. స్వతంత్ర దేశం. ఇగో ఎంతమంది చూసినా కానీ అద్దరకు చూసే తీరే వేరు. ఇంతకీ ఎవరి మీద దృష్టి పెట్టాలి? అరే నువ్వైతే కరిష్మా మీద పెట్టాలు. అటు చూడు. హాయ్. హాయ్. కిట్టి, నీకు ఒంట్లో బానే ఉందా? వద్దు, నాకు అనిపిస్తోంది ట్రక్ ఇంజన్ ఆయిల్ అయిపోయిందని. నోరు మూసుకో. ప్రిన్స్, ఇక్కడ చాలా రద్దీగా ఉంది, పద అక్కడికి వెళ్దాం. నువ్వు పని చేయొచ్చు కదా, వీడిని నీ డబ్బా మీకు తీసుకెళ్ళు. అక్కడి నుంచి మ్యాచ్ చేయడం బాగా కనిపిస్తుంది. ఇదిగో, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు స్మార్ట్ కావచ్చేమో, కానీ నాకంటే ఎక్కువ కాదు. అంటే నేను స్మార్ట్ అని ఒప్పుకున్నావుగా, మరి వీడితో ఏం చేస్తున్నావు? కరిష్మా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? మా ఏరియాలోనే పెద్ద మూర్ఖుడు. రా. ఇదిగో టైమ్ అప్ ఎవ్రీవన్. పలాష్. ఎస్ సార్. చూడు, బ్రేక్ అయ్యాక మనం పెనాల్టీ షూట్అవుట్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే సార్. అండ్ ఐ నో యు ఆర్ ద బెస్ట్. ఎస్ సార్. మీరు చూస్తూ ఉండండి, నేను గోల్ ఎలా చేస్తాను. ష్యూర్. థ్యాంక్ యూ సార్. లెట్స్ గో. కమాన్ గైస్. మజా అవుతుంది. ఒరే అగరత్తి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? సరలే వచ్చావుగా, ఏదో ఒక పని చేయి, కనీసం మంచినీళ్ళనే తాగిచ్చు. తాగిచ్చు, ఏం చూస్తున్నావు? కిట్టి, అద్రక్, వినండి. బల్వీరది. వద్దు, ఎవరు తాగద్దు. ఏమైంది? ఇందులో ఏదో కలిపింది. దీనిలో ఏం కలిసింది? అయినా ఇక్కడ ఎవరైనా ఎందుకు కలుపుతారు ఏమన్నా? నేను బల్వీర్ని చూశాను, తను ఇంట్లో కలిపాడు. అవునా? అగరత్తి. నేనెందుకు ఎలా చేస్తాను? అది మన టీంతోనా? సాక్ష్యమే ఉంది. తన పాకెట్ లోంచి తను ఒక ప్యాకెట్ తీసి ఇందులో కలిపాడు. నేను అబద్ధం చెప్పను. ఏం ప్యాకెట్ రావాయి? తీ, లేదంటే నేను తీస్తా. చూపించు. ఇదా? ఇదే అది. ఇది గ్లూకోజ్. అలాగా? అబద్ధం చెప్తున్నాడు సార్ వీడు. అలాగా? ఇటివ్వు. నాకేమైనా అయిందా? అరే, మీరు చెక్ చేసుకోండి. అయ్యో, దీనిలో నిజంగానే గ్లూకోజ్ ఉంది. ఏంటి తారా, మా టైం అంతా వేస్ట్ చేసాం. సారీ. నా ఆట ఇప్పుడే మొదలైంది. జరగబోయేదేంటో మీరే చూస్తారు. ఎవరిని వదిలిపెట్టను. అరే, మనం మన దిమాగ్ అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ యూజ్ చేస్తున్నాం. అది చూసారా అక్కడ ఎట్లా ఇజ్జత్ పోయిందో?
కమాన్ బాయ్, మనం ఇప్పుడు పెనాల్టీ స్ట్రోక్ ప్రాక్టీస్ చేద్దాం. పలాష్, నువ్వు ముందుకు రా. నాకు ప్రతి కిక్లోనూ గోల్ కావాలి. సరే సార్, ఇప్పుడు చూడండి ఈ బాల్ ఏ స్పీడ్ తో గోల్ పోస్ట్ లోకి వెళ్తుందో. అరే ఏంటమ్మా ఈ ట్రీట్మెంట్? అది సరే, మీరు విషయం నోటీస్ చేశారా? ఆ బాల్ చూడు ఎలా మెరిసిపోతుందో. అంటే కరిష్మా మేకప్ చేసుకొచ్చినట్టు పెలాంటి కోసం కొత్త తెచ్చారేమో. ఏంటి? ఏదో వేషాలు వేస్తుంది. అదిగో చూడు. అవును, ఏదో తేడాగా ఉంది నాకు. నేను చూసేస్తానుండు. అరే కిట్టి, పలాష్, అరే లేపండి తన్ని, జాగ్రత్తగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. తగలేదు కదా? అరే వాడు పడిపోయాడు, ఈమె కూడా. ముందు నడవడం నేర్చుకో, ఆ తర్వాత పరిగెత్తచ్చు. ఇవాళ ఆ బక్కోడు భలే పనిచేశాడే, మజా వచ్చింది. నీకు తెలుసా ఇది ఎవరు చేశారు? కరిష్మా, నీకు తెలిస్తే చెప్పొచ్చు కదా. ఈ బక్కోడు ఎవరు? బల్వీర్. ఇదిగో అతని పేరు బల్బీర్. బక్కోడేమి కాదు. నీ వర్డ్స్ వెనక్కి తీసుకో. వెనక్కి తీసుకుంటుందిలే, గొడవ పడద్దు. కరిష్మా, ఖచ్చితంగా అతనేనా? నేను వాడిని బాల్ మారుస్తూ ఉండగా చూశాను. బల్బీర్ బాల్ మార్చాడా? అయినా వాడు అలా ఎందుకు చేస్తాడు? ప్రతీకారం. ప్రతీకారం? అరే ఏంటమ్మా నువ్వు ప్రతీకారం అంటారు? అరే ఏం ఆలోచిస్తున్నారు నాకు కూడా కాస్త చెప్పండి. స్వతంత్ర దేశం. ఈ స్పోర్ట్స్ కుర్రాళ్ళందరూ అతన్ని ఆట పట్టిస్తూ ఉంటారు. వాటన్నిటికీ తను ఈ పద్ధతి ఎంచుకున్నాడు, ప్రతీకారం. నేను కూడా చూశాను, గల్లీ క్రికెట్ వాళ్ళు ఎప్పుడూ వాడిని క్రిస్తూ ఉంటారు. ఒకసారి చెక్ చేసి వద్దాం. ఇది ఇనపది. దీని అర్థం బల్బీరే టపాకాయల ప్లాన్ కూడా చేశాడా? ఇదిగో అన్నయ్య, నీకు 2 యాంగిల్స్ ఉన్నాయి ఒక కాయిన్ ఉన్నట్టుగా. ఒకటి జిమ్ ది, కండల్ది, ఇంకా రెండోది కుకింగ్ ది. టోటల్ బ్యాలెన్స్డ్. నాకు ఈ యాంగిల్ అంటే చాలా ఇష్టం, కానీ మిగతా అమ్మాయిలకి రెండోది. అవునా? అంటే అమ్మాయిలకి నా కండలంటే ఇష్టం అంటావు? అవునన్నయ్య, ఈ కండలు. ఓ, అది సరే. ఈ అమ్మాయిలు నీ దగ్గరకు వచ్చి చెప్తారా? అందరూ కాదు, కొంతమంది. వీళ్ళలోంచి నీ ఫ్రెండ్ కిటీ తినాలంటుందా? లేదు, కిట్టి సంగతి తెలియదు కానీ కరిష్మాకి చాలా ఇష్టం అనుకుంటా నీ కండలు. సరే, ఓకే, అనవసర విషయాలు వద్దు. అన్నట్టు విను, ఇప్పుడు మనం మాట్లాడుకుంది బయటికి వెళ్ళకూడదు, లేదంటే వాటి నుంచి ట్యాబ్ మర్చిపోవడమే. వెళ్ళు 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 వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే, ఓకే అన్నయ్య, బాయ్. ఈ బక్క పహల్వాన్ ఫుట్బాల్ ఎలా ఆడతాడు? వీడి చేతులు అగరత్తులు, ఇంకా వీడి కాళ్ళు కొవ్వొత్తులు. ఒరే అగరత్తి, ఒరే బెండకాయ బెండకాయ. బల్బీర్, ఏమైంది నాన్న? ఒంటరిగా చీకట్లో కూర్చున్నావు, ఏదో బాధలో ఉన్నట్టున్నావు. ఆ రోజు నీ డ్రాయింగ్స్ నువ్వే చింపేశావు. ఇలా చేస్తే ఎవరు నష్టపోతారు నాన్న? చెప్పు నాన్న. నేనేం చేయను, నేను అందరిలా లేను కదా.
నువ్వు కూడా అందరిలాంటి వాడివేరా. చాలా విషయాల్లో వాళ్ళందరికంటే నువ్వు ఎంతో మెరుగైన వాడివి. పేరెంట్స్ కి వాళ్ళ పిల్లలు ఎలాగూ నచ్చుతారు. నీకేం తక్కువరా? సన్నగా ఉంటావు అంతేనా? నాన్న, నీ వయసులో నేను కూడా సన్నగానే ఉండేవానిరా. నన్ను కూడా అందరూ ఆట పట్టిస్తుండేవాళ్ళు. కానీ ఈరోజు నేను సక్సెస్ఫుల్. అవునా కాదా? లేకపోతే నీకు నన్ను నాన్న అని పిలవడం నామోషిగా ఉందా? లేదు, నువ్వే అందరికంటే బెస్ట్ నాన్నవి. నువ్వు కూడా బెస్ట్ కొడుకువి. నాన్న, మరి నన్ను ఏడిపించే వాళ్ళ సంగతి ఏంటి? నన్ను ఏవేవో పేర్లతో పిలుస్తారు. కొవ్వొత్తి, అగరత్తి, బెండకాయ. నాకు చాలా కోపం వస్తుంది. బల్బీర్, వాళ్ళందరి నోళ్ళు మనం ఊహించలేవురా. నువ్వు చేయగలిగింది ఒక్కటేరా, నీలో నువ్వు ఫిల్టర్ పెట్టుకోవాలి. ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినకూడదు తెలుసుకో. ఆలోచించి చూడు. అరే బల్బీర్, మాతో ఆడు. మేము స్టంప్స్ తేయడం మర్చిపోయాం. దాని ప్లేస్ లో నువ్వు నుంచో. అప్పుడు నువ్వు ఆడతావు, మేము ఆడతాం. మాకు వికెట్లు దొరుకుతాయి. వచ్చాక ఏదో ఒక పంచే, కనీసం మంచినీళ్ళనే తాగిచ్చు. చాలా ఆలోచిస్తాను నాన్న. ఇప్పుడు ఆలోచించడం కాదు, చేయాల్సిన టైం. ఇంకా కిట్టి, నువ్వు మధ్యలో తల దూర్చి తప్పు చేశావు. అసలొద్దు, ఎవరు తాగద్దు. ఏమైంది? ఇందులో ఏదో కలిపి ఉంది. మనసును బాధ పెట్టే విషయం మర్చిపోవడానికి టైం పడుతుంది, ఇంకా ఎఫర్ట్ కూడా. నువ్వు మధ్యలో తల దూర్చితే ఏదో తప్పు జరుగుతుందిగా. జరుగుతుంది. న్యూటన్ 3వ నియమం. కిట్టి, కొంచెం తినమ్మా. కిట్టి ఆగు, ఎంతసేపు అలా తిరుగుతూ ఉంటావు? రాత్రి నుంచి ఏం తినలేదు నువ్వు. నీకు ఆకలి వేయదా ఏంటి? ఆగు, ఆగవే. నేను తిన్నిప్పుడు నా చిప్స్ చాక్లెట్లు ఎక్కడ దాచిపెట్టావో చెప్పేంత వరకు నేనేమీ తినట్లేదు. ఒక్క విషయం మాత్రం విను. ఈ నీ చిప్స్ చాక్లెట్లు నేను నీకు ఇవ్వను గాక ఇవ్వను, సరేనా? వంట పట్టే తిండి నువ్వు ఎలాగూ తినవు, ఇంకేం చేస్తావు చూసుకో. నువ్వు ఇంత టెన్షన్ ఎందుకు పడతావు? నీ బుర్ర తినడానికి తప్పించి ఇంకేమైనా ఆలోచిస్తుందా? కిట్టి, ఏ టైంలో ఏది ముఖ్యమో అదే ఆలోచించాలి. ఇప్పటిదాకా ఎందుకు అన్నం తినలేదు? కూర్చో, అన్నం తిను. బాబాయ్, అన్నం ఎక్కడికైనా పారిపోతుందా ఏంటి? నాకు ఇప్పుడు ఆకలి వేయట్లేదు, నేను తినట్లేదు. ఆకలి వేసినప్పుడు తప్పకుండా తింటా. కిట్టి, కిట్టి లేమ్మా. అర్జున్, ఈ పిల్ల నా ప్రాణాలు తోడేస్తుందనుకో, ఏదేదో చేస్తూ ఉంటుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందో చెప్పొచ్చు కదా. కిట్టి, నా మొర విన్నావు తల్లి, నా పిల్లని కాపాడావు. బానే ఉన్నావా? ఎలా ఉన్నావమ్మా?
ఎలా ఉంది ఇప్పుడు నీకు? బానే ఉన్నావా? అర్జున్, ఓ పని చేయవా, దీనికి ఇంజెక్షన్ చేసేవయ్యా, తొందరగా నయమైపోతుంది. నిజమే చెప్తోంది కదా బానే ఉందని. కిట్టి, నువ్వు ఇవాళ అన్నం తినలేదు కదా? భోజనమా? భోజనం అసలు తింటుందా? భోజనం పేరు చెప్పంగానే ఏమైపోతుందో ఏంటో దీనికి. ఎంత చెప్పినా ఏమైనా వింటుందా ఏంటి? ఈరోజు పొద్దున్న చూసారుగా, తినిపించడానికి ఎంత ప్రయత్నం చేశాను, కానీ ఒక్క ముద్దైనా తినేళ్ళిందా? అరే తినలేదంటే అర్థం ఏంటి? నువ్వేం చేస్తున్నావు? తల్లివి, నీకొక్కతే కూతురు, దాన్ని కూడా చూసుకోలేవా? చూసావా, నీ మూలంగా నాకు తిట్లు పడుతున్నాయి. బల్బీర్, చాలా మంచి పని చేసావు. నువ్వు చూడడానికి పేలగా ఉంటావు అగరత్తిలాగా, కానీ నువ్వు చేసిన పని మాత్రం సూపర్ మ్యాన్ లాంటిది. మంచి బలం ఉంది నీకు. కొడుకంటే అలా ఉండాలి. అవును బల్బీర్, నిజంగానే నీ ఈ ఉపకారం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వే లేకపోతే నా కూతురు పరిస్థితి ఏం కాను. కిట్టి, ఇలా తిండి తినకుండా ఉండడం మంచిది కాదు. నువ్వు స్పోర్ట్స్ ఆడుతూ ఉంటావు, యాక్టివ్ గా ఉంటావు. అన్నం అయితే తినాలి కదా. తింటానుగా బాబాయ్. ఆ అడ్డదిడ్డమైన తిండిని తిండి అనరు, దానివల్ల ఒరిగేదేమి ఉండదు. వదినా, నేను ఫ్రిడ్జ్ మీద కిట్టి కోసం డైట్ చార్ట్ పెడతాను. ఇదంతా ఏంటి బాబాయ్? కిట్టి, నువ్వు ఈ డైట్ చార్ట్ రోజు ఫాలో అవ్వాలి. నీతో పచ్చే. పర్వాలేదు, కానీ డైట్ చాలా ముఖ్యం. లేకపోతే మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఈ బల్బీర్ ప్రతి చోట నిన్ను కాపాడడానికి సూపర్ మ్యాన్ లాగా వస్తాడా ఏంటి? ఇక్కడ ఏదైనా దొరకవచ్చు. అది సరే, నన్ను ఎందుకు పిలిచావు? నేను అమ్మాయిల విషయంలో తలదూర్చునని తెలుసు కదా. అయినా బాబు ఎర్నాల్డ్, ఇదే కానీ కరిష్మాకు జరుగుతాను. అలా అయితే అన్ని డైలాగే మారిపోయేది కదన్నయ్య. తారా, ఓకే ఓకే ఓకే. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? వాళ్ళ బాబాయ్ చెప్పాడు కదా బలహీనత మూలంగా పడిపోయిందని. ఏం దొరుకుతుంది ఇక్కడ? నేను అదే అంటున్నా. ఈ అదరకున్నాడే, వీడు ఒక అనుమాన పురుగు. లేదు, బల్బీరే చేస్తుంటాడని. అరే నాకు లోపల నుంచి ఫీల్ కలుగుతుంది. ఈ బల్బీర్ మంచోడు కాదు, నమ్మదగ్గవాడు కాదు. అరే అదర, ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు? నువ్వు వెళ్ళి నీ డిటెక్టివ్ ఏజెన్సీ ఓపెన్ చేయి. అదరక్ ద డిటెక్టివ్. ఐ లవ్ యూ టు అన్న, ఐ లవ్ యూ టు. నువ్వు ఒక్కడే అన్న నా లోపల ఉన్న టాలెంట్ ని గుర్తించావు. అద్రాక్ ద డిటెక్టివ్. ఏం మనిషివి నువ్వు? అంటే అవమానం ఫీల్ అవ్వన్నమాట నువ్వు. అన్నయ్య, ఇది చూడు, ఇదేంటి? కిట్టి కూడా పడింది ఇక్కడే కదా. లూజ్ కరెంట్ వైర్, అది కూడా నీళ్ళల్లో. ఇందులో కరెంట్ ఉండొచ్చు. నేను చెప్పాను కదా ఈ బల్బీర్ నమ్మదగ్గోడు కాదని. అరే ప్రిన్స్, ప్రిన్స్, అరే ప్రిన్స్. అన్నయ్య, తారా, అదరక్, ఇదిగో చూడండి. అరే పైకి ఎడిపోయిండు. ఏంటన్నా? ఇదిగో చూడు ఏం దొరికిందో. ఈ ఎక్స్టెన్షన్ బోర్డ్, దాంతోపాటు వైరు. ఈ వైర్ స్ట్రైట్ గా నీళ్ళలోకి వెళ్తుంది. ఇంకా సంఘటన స్థలంలో బల్బీర్. అంటే కిట్టిని గాయపరచడం కోసం ఇదంతా చేశాడు. ముందు నుంచో చెప్తున్నాను, ఇదంతా చేసింది బల్బీరే. ఏం బాబు, నువ్వు చెప్పావా? నేను చెప్పాను. అరే ఏదైనా ఒకటేగా, నువ్వైనా నేనైనా. కానీ బల్బీర్ని మాత్రం వదిలిపెట్టద్దు. అన్నా భలే కోపం వచ్చిందే నీకు బల్బీర్ మీద. అయితే ముందు మనం కిట్టిని అలర్ట్ చేయాలి, ఎందుకంటే బల్బీర్ ఏమైనా చేయొచ్చు. ఏంటి? లేదు లేదు, అది ఇంపాసిబుల్. తనే నాకు హెల్ప్ చేశాడు కదా. నువ్వు అక్కడ ఏమైనా ఉన్నావా? నీకెట్లా తెలుసు? నేనే ఉన్నాను అక్కడ. అయినా షాక్ తగిలినప్పుడు తెలీదా ఏంటి? బాబాయ్ చెప్పాడు కదా బలహీనత వల్ల కళ్ళు తిరిగాయని. సరే ఒప్పుకుంటాను, నీకు బలహీనత వల్లే కళ్ళు తిరిగాయని. నీకు షాక్ కూడా కొట్టలేదు. కానీ బల్బీర్ ప్లాన్ అయితే అదే కదా. కానీ కిట్టితో ఏమైనా మీటి ఉంది తనకి. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఈ బల్బీర్ని ఏదో ఒకటి చేయాల్సిందే. మాకు తెలిసి ఏం చేయాలో కూడా. ఏం చేయాలి? ఒక్క పంచ్ పడిందంటే జీవితాంతం నేను ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేయడు. ఏం సంగతి, ఎంత ఫికర్ చేస్తున్నావు? అరే నా చేయి కూడా ఖాళీ, నా కోసం కూడా ఫికర్ చేయొచ్చు కదా. అయిందా? ఇంకా ప్రిన్స్, కొట్టడానికి బదులు మనం సమయస్ఫూర్తితో ఆలోచించాలి. నిజం చెప్పాలంటే బల్బీర్ చేసింది ఏం లేదు, ఇంకా నాకు హెల్పే చేశాడు. ప్రస్తుతానికి తన అందరి దృష్టిలో హీరో. నీ ఉద్దేశం ప్రిన్స్ వన్ ఒక గుద్దు గుద్దాడనుకో వీడు జీరో అయిపోతాడా? అయినా మనం రోషిని మ్యామ్కి ఒక మాట చెప్పాలి. అయితే విషయం చాలా సీరియస్ అయినట్టుంది. బల్బీర్ చాలా మంచి అబ్బాయి. మనం అతనికి ప్రేమగా నచ్చ చెప్పాలి. అతను మీ వయసు వాడే కదా.
కానీ మీ అందరికంటే చాలా భిన్నం. బక్కపల్చిగా ఉంటాడు. అందరు తనని హేళన కూడా చేస్తారు. ఆ రోజు నేను చూశాను, ఆ గల్లీ క్రికెట్ ఆడే కుర్రాళ్ళు ఉంటారు కదా, వాడిని అగరొత్తి అగరొత్తి అంటున్నారు. ఒరే బెండకాయ బెండకాయ. అందుకే తనకి తన అందరిలాంటి వాడు కాదనిపిస్తుంది. తన ఇమోషన్స్ హర్ట్ అయిపోయినాయి. మ్యామ్ నేను కూడా వాడిని చూశాను, అద్దం ముందు నిలబడ్డాడు, వాడిని వాడు చూసుకుంటున్నాడు. అయితే అందులో ఏముంది? నన్ను నేను ప్రతిరోజు అద్దంలో చూసుకుంటాను. నువ్వు ఎందుకు నిలబడతావు? నీ దగ్గర కండలు ఉన్నాయి కాబట్టి నువ్వు హ్యాపీగా ఉంటావు. తను సన్నగా ఉంటాడు, తనకి తనే నచ్చడు, దానికి ప్రతీకారం తీసుకుంటున్నాడు. కరెక్ట్గా చెప్పవుతారా? అందుకే అతను తను ఏడిపించిన ప్రతి ఒక్కరి మీద పగ తీర్చుకుంటున్నాడు, హర్ట్ చేసినా బాధ పెట్టినా. అవును మ్యామ్, అందుకే వాడు అమోల్ని రోషన్ని కూడా టార్గెట్ చేశాడు. ఎందుకంటే వాళ్ళు బాగా ఏడిపించేవాళ్ళు, ఆ గల్లీ క్రికెట్ కుర్రాళ్ళు కూడా. ఇంకా పొరపాటున నేను ఇరుక్కపోయాను. వాడు చెడ్డవాడేం కాదు, వాడు ఒకసారి మన కిట్టిని కూడా కాపాడాడు. వేస్ట్. మేడం అతని కిట్టిని కాపాడాడంటే ఖచ్చితంగా ఏదో రీజన్ ఉంటుంది. లేదు ప్రిన్స్, ఫుట్బాల్ టోర్నమెంట్ రోజు కూడా తను మాకు చాలా హెల్ప్ చేశాడు. అతని మనసు మంచిదే. మనం బల్బీర్ని సముదాయించాలి, అతనికి అర్థమయ్యేలా చెప్పాలి. ప్రతి చిన్న చిన్న విషయాలే మనసుకు తీసుకోకూడదని. అన్నింటికంటే ముందు మనం అబ్బాయిలకి అర్థమయ్యేలా చెప్పాలి. ఎవరినైనా సరే ఆట పట్టించడం కానీ హేళన చేయడం కానీ ఎంత పొరపాటు. నా దగ్గరికి ఫైనల్ లిస్ట్ వచ్చింది. ఈ లిస్ట్ లో ఫుట్బాల్ టీమ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్లు ఉన్నాయి. నేను వాళ్ళ పేర్లు ఒక్కొక్కటి పిలుస్తాను, వాళ్ళు ఈ పక్కకు రండి. అజిత్, రాజ్, ఫైజ్, ఒంటే, నితేష్. అటు ఇటు ఏం చూస్తున్నావు? నిన్నే ఒంటే అని పిలుస్తున్నాను. నువ్వెంత పొడుగ్గా ఉంటావు, మరి ఒంటేనే పిలవాలిగా. సరే ప్లీజ్ అందరి ముందు అలా అనకండి, వీళ్ళంతా తర్వాత నన్ను ఎక్కిరిస్తారు. అలాగా? మరి అయితే ఏమని పిలవాలి? జిరాఫ్. జిరాఫ్ అయితే వీడికి బాగా సూట్ అవుతుంది. బాధగా ఉందా నితేష్? బల్బీర్కి కూడా ఇంతే బాధగా ఉంటుంది. నువ్వు తనని అగరబత్తి అని గేలి చేస్తున్నప్పుడు. ఏమైంది అతను నీలాగా లేకపోతే? ఎవరు పర్ఫెక్ట్ గా ఉంటారు? నేను పర్ఫెక్ట్ కాదు, పీటీ సార్ పర్ఫెక్ట్ కాదు, నువ్వు పర్ఫెక్ట్ కాదు. ఏ ఒక్కరి శరీర ఆకృతి గురించి గేలి చేయడం? భగవంతుడు అందరినీ ఒకేలాగా సృష్టించలేదు కదా. సారీ మ్యామ్, మేమైతే సరదాగా అనేవాళ్ళం మ్యామ్. అలా నీ ఈ హేళన మూలంగా తను ఎంత హర్ట్ అయ్యాడో తెలుసా? చక్కటి నార్మల్ గా ఉండే అబ్బాయిని మీరు ఎలా తయారు చేశారు? సారీ మ్యామ్, నేనంత ఆలోచించలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. నితీష్ ని కూడా ఎవరు జిరాఫీ అని ఒంటె అని అనద్దు. ఎస్ మ్యామ్. నితేష్, నువ్వు ఈ పక్కకు రా. మరి గెస్ట్ ఆఫ్ ఆనర్ కోసం చప్పట్లు కొట్టాలి కదా. బల్బీర్, నువ్వు నిజంగా సూపర్ మ్యాన్వి. నువ్వు కిట్టి ప్రాణం కాపాడిన విధానం, వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. అదో గాబరా పడతావెందుకు? నువ్వు హీరోవి, మా హీరోవి. బల్బీర్ ద సూపర్ హీరో. అరే కండలు పెంచేది మేము, ఇంకా హీరో పనులు చేసేది ఇతనా? నువ్వు చాలా బ్రేవ్, కానీ నాకంటే కాదు. ఓహో, అన్నిట్లో నాకంటే గొప్పేం కాదు. బొద్దుగా చూస్తే పారిపోతుంది, పేద చెప్పొచ్చిందిలే. జోకులు వేసుకుంది చాలు గాని త్వరగా భోజనం చెయ్యండి, అన్నం చల్లారిపోతుంది. బల్బీర్, నాకు నిన్న తెలిసింది నువ్వు వర్మగారు అబ్బాయి కదా, అందుకే నువ్వు హీరో లాంటి పని చేసావు. మీ నాన్నగారు స్టాక్ మార్కెట్ కి హీరో అయ్యా, హీరో. కిట్టి, ఇది నువ్వే వండావా? మొదటిసారి బెండకాయ నీ రంగులో చూస్తున్నాను. ఓరిని, ఇది మొలిచినప్పుడు మాత్రం పచ్చగానే ఉండి ఉంటుంది. ఎంత నల్లగా చేసేసి నువ్వు లేడీ ఫింగర్ బ్లాక్. నార్మల్. అరే అది కాదు, ఈ కిట్టి ఉందే ఎలాంటి బెండకాయ కూర చేయలేదు, నల్లది కాని పచ్చది కాని. ఏం రాదు దీనికి, అన్నం తింటుంది, అదే పెద్ద ఉపకారం. కమలేష్ గారు, మన చేతికి 5 వేళ్లుంటాయి. అన్ని వేళ్ళు ఒకేలా ఉంటాయా ఏంటి?
5 వేళ్ళు సమానంగా ఎలా ఉంటాయి రోషిని మేడం? కరెక్ట్. ఎందుకంటే 5 వేళ్ళు ఒకేలా ఉన్నాయనుకోండి, అప్పుడు అందరూ ఒకేలా కనిపిస్తారు. ఎవరి టాలెంట్ వాళ్ళకుంటుంది, అందరూ వేరువేరుగా ఉంటారు. మన కిట్టికి వంట రాకపోతే ఏమైంది? కానీ మీకు తెలుసా, తను హాకీ చాలా బాగా ఆడుతుంది. ఎంత బాగా హాకీ ఆడుతుందంటే మీరు చూస్తూ ఉండిపోతారు. నిజంగానా? చదువు కూడా బాగా చదువుతుంది. ఇంకా మన కరిష్మా విషయానికి వస్తే చాలా అందంగా ఉంటుంది, బొమ్మలాగా. కానీ తను హాకీ ఆడలేదు కదా. ఆలోటైతే ఉందిలే. అందుకే ఎప్పుడు ఎవరిని ఒకరితో ఒకరిని పోల్చకూడదు. అందరూ మంచివాళ్లే, ఎవరికి వాళ్లే బెస్ట్. విన్నావుగా అన్నయ్య, ఇక నుంచి నేను కళ్ళజోడు గురించి ఇక్కడ ఇచ్చొద్దు. నీకంటే నేను ట్యాబ్ బాగా యూజ్ చేస్తాను. సారీ తారా, నీ కళ్ళజోడు పవర్ తక్కువేమో, కానీ నీలో చాలా పవర్ ఉంది, ఒప్పుకుంటాను. అయినా మనందరిలోకి ఇద్దరు నిజంగా పర్ఫెక్ట్, వాళ్ళలో ఏ లోపం లేదు. రోషిని మేడం ఇంకా డాక్టర్ అర్జున్ గారు. నిజంగా స్వతంత్ర దేశం. బల్బీర్, నాన్న, ఈరోజు మంచి మూడ్లో ఉన్నట్టున్నావు. ఇలా నవ్వుతుంటే బాగుంటావురా, సంతోషంగా ఉండు. ఇలా కనిపిస్తున్నా కూడా. అయితే ఏమైంది, ఇదే బెస్ట్ అని ఫీల్ అవ్వు, తర్వాత చూడు. మరైతే నన్ను ఏడిపించే వాళ్ళ సంగతి ఏంటి? బల్బీర్, అందరూ హీరోలు కాలేరు కదా నాన్న. శరీరం పెద్దదైనంత మాత్రాన మనసు విశాలం అవ్వదు. నీది విశాలమైన మనసు నాన్న. నేనెవరికి తీసిపోనని నీకు అనిపిస్తోందా? అయినా నువ్వెలా కనబడతావు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరు ఎలా ఆలోచిస్తారన్నది, మెదడెంత చురుగ్గా ఉంటుందనేది. బల్బీర్, నువ్వు చాలా మంచి చిత్రకారుడివి. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన విషయం, ఇంకేది కాదు. కానీ నీలో నువ్వెందుకు బాధపడుతుంటావు? అందరి మాటల్ని సీరియస్గా తీసుకోకు నాన్న. ఒక్క మాట విను, దేన్ని సీరియస్గా తీసుకోవాలో దాన్నే తీసుకోవాలి. నానా, ఒకవేళ నేను కోపంలో ఏదైనా పొరపాటు చేస్తే? బల్బీర్, దీని సమాధానం నీకు తెలుసు. హీరో ఎప్పుడు వెనకడుగేయడు. మరి నువ్వు హీరోవి నాన్న. ఇదిగో నీ ప్లేట్. థ్యాంక్ యూ. అరే ఎప్పుడు పడితే అప్పుడు పిలుస్తారు, ఎందుకు పిలిచారు అసలు? సమోసా తినడానికి. స్టోరీ దేని చూడాలని లేదా నీకు? చూశానుగా. లేకపోతే కథ మధ్యలోనే ఆగిపోయిందంటావు. నేను మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. కిట్టి, నేను నీ పట్ల తప్పు చేయబోయాను, నిన్ను గాయపరిచాను. కానీ థ్యాంక్ గాడ్ చేయలేకపోయాను. ఇంకా అద్రక్, నీ చేతికి దెబ్బ తగిలింది కదా, అది నా వల్లే. నన్ను ఏడిపించిన ప్రతి ఒక్కరి మీద పగ తీర్చుకోవాలనుకున్నా. నేను నార్మల్ కాదు, వీక్గా ఉంటానని. నేను అందరికీ చెప్పాలనుకున్నాను నేను వీక్ కాదని. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, నేను ఎలా ఉన్నాను అలాగే బాగున్నాను. నేను చాలా పెద్ద తప్పే చేశాను. అందుకు నేను సారీ కిట్టి, అద్రక్ సారీ. అమోల్, పలాష్, నితీష్, సారీ. నేను మీ పట్ల
ఇట్రా. సారీ. ఇట్రో. అరే ఇట్రారా. సారీ అమూల్. సారీ పలాష్. అయితే మాతో ఇదంతా చేసింది నువ్వన్నమాట. ఈ రోజు మీ అందరూ చూస్తారు ఈ అగరబత్తి గాడిని ఈ గుర్రం కౌగిలించుకుంటుంది. కానీ నీది మాత్రం కొద్దిగా తట్టుకోలేకపోయాను. పర్వాలేదులే దాయిలారా. ఇవాళ నుంచి ఒంటే లేదు, అగరొత్తి లేదు. ఇక మీదట 2 పేర్లకి ది ఎండ్. ఇవాళ నుంచి కేవలం నితేష్ ఇంకా బల్బీర్. దా హక్ చేసుకో. బాయ్. అన్నట్టు రేపు తప్పకుండా ఆడటానికి రా. సరేనా? ఇంకోటి, నా ప్లేస్ లో నువ్వు రన్నింగ్ చేయాలి. ఓకే సరేనా? బాయ్ బాయ్. బాయ్. అమ్మయ్య, ఆధా ఫుల్ టీం ఇంకో కేసు సాల్వ్ చేసింది. టంటడా. హెల్దీవి తినండి, డ్రై ఫ్రూట్స్ తో తయారైంది. చాలా బాగుంది. ఇది హెల్దీ కదా, దీని జీవితాంతం తింటాను నేను. ఓ మాట చెప్పు, ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు? అది కొట్టేలేదు, అది అన్నయ్యే. అనే ఏంటి అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఇచ్చారు. అవునా? ఇది చేసింది ఎవరో గాని వాటేసుకొని మరి థ్యాంక్స్ చెప్పాలని ఉంది. బై ద వే, నీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి థ్యాంక్స్ చెప్పు ఇది ఇచ్చినందుకు. తప్పకుండా. మనం ఏం ఆలోచిస్తున్నావు? స్టార్ట్ చేద్దామా? నేహా, నీకు తెలుసా, ఇదివరకు నా పట్ల కూడా ఇదిగా ఈ బల్బీర్కి జరిగినట్టే జరిగేది. అవునా? అయితే అందరూ నిన్ను హేళన చేసేవాళ్ళా? నేను 15-16 ఏళ్ల వయసులో చాలా సన్నగా పీలగా ఉండేవాడిని, బల్బీర్ లాగా. ఓ, అయితే నిన్ను ఆట పట్టించేది నేను ఒకదాన్నే కాదు కదా? జోక్స్ అపార్ట్, అందరూ నిన్ను హేళన చేసినప్పుడు నువ్వేం చేసేవాడివి? అదే నేను నీతో చేస్తాను కదా, పట్టించుకునేవాడినే కాదు. రైట్. కానీ సీరియస్గా చెప్పాలంటే మనిషి ఎవరిని వేధిస్తాడంటే కుళ్ళుకునేవాడినే. నేను నిన్నెంత హేళన చేసినా చాలా మంది నువ్వంటే పడి చేస్తారు. అందరూ నువ్వు చాలా హ్యాండ్సమ్ అంటారు, అమ్మ కూడా అంటది. అమ్మకి హాయ్ చెప్పు, మానవ్ ఎప్పుడు పొగరుగా లేడని. మానవ్ గాల్లో ఎగరికే, నేల మీదే ఉండు. అయినా నువ్వు చేసేది ఉంది చూసావు, హేళన చేసే వాళ్ళని పట్టించుకోకపోవడం, కేర్ చేయకపోవడం చాలా సరిగ్గా చేసేవాడివి. కరెక్ట్ కదా? అలాంటి బ్రహ్మాస్త్రమే బల్బీర్కి వాళ్ళ నాన్న ఇచ్చారు. అతనితో మాట్లాడి అతన్ని ప్రోత్సహించి అతనిలో కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం చేశారు. అతనికి ఏం చెప్పారంటే అతని మంచి లక్షణాల మీద దృష్టి పెట్టమని. మరి ఆలోచించండి, మిమ్మల్ని ఎవరైనా హేళన చేస్తే, వెక్కిరిస్తే, అలాంటప్పుడు మీరేం చేస్తారు? నేను తల్లిదండ్రులను అడుగుతున్నాను, మీ పిల్లలు స్కూల్లో ఏం చేస్తారు, వారి పట్ల ఏం జరుగుతుంది, ఇది మీరు ఎలా తెలుసుకుంటారని. మీరందరూ పరస్పరం మాట్లాడుకోండి, ఆలోచించండి. మేమిక వెళ్తాం, మీరు చూస్తూ ఉండండి ఆధా ఫుల్. ఇక్కడ ప్రతి ఆధా అడుగు ఫుల్ అయిపోతుంది.